యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, మనం ఈరోజు మన వివాహాలు మరియు సంబంధాలను బలపరచడానికి ప్రార్థిస్తున్నాము. మీరు ఇచ్చే ప్రేమ, సహనం మరియు అర్థం ప్రతి ఒక్కరి మనస్సుల్లో పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ప్రభూ, మన సంబంధాల్లో మీ ఆశీర్వాదం ప్రతి దశలో కనిపించాలి. మీరు చేసే దయ మరియు దైవిక మార్గదర్శకత్వం మా వివాహం లేదా సంబంధాలను బలపరచాలని, ప్రేమను పెంచాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీ ప్రేమ మన ఇంట్లో మరియు మన సంబంధాలలో ప్రసారం కావాలి. మీరు అందించే సహనం మన మధ్య అంగీకారం మరియు సంబంధాలకు మార్గం చూపుతుంది. ప్రతి సమస్యను మరియు అనుమానాన్ని మీరు శాంతి ద్వారా పరిష్కరించాలి. ప్రభూ, మీరు ఇచ్చే దృఢమైన ప్రేమ ఒకరినొకరు బలపరచాలి మరియు ప్రతి విషయంలో నమ్మకం మరియు శాంతి వెలుగుగా మారాలి. మా వివాహాలు లేదా సంబంధాలు మీ ఆశీర్వాదంతో పుష్కలంగా నిలబడాలని, మీరు ఎన్నడూ విడిపోకుండా మనం ఒకరితో మరొకరు స్నేహపూర్వకంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు ఇచ్చే ఆనందం, సంతోషం మరియు ప్రేమ అశాంతి, అసహనం మరియు సంతోషం లేకుండా ప్రతి సంబంధాన్ని పరిపూర్ణంగా చేయాలి. మీరు ఇచ్చే శాంతి మనకు అనుగ్రహం కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రార్థనను మీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.